దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందని, మరణించాడని వస్తున్న వార్తలు నిజం కాదని భారత్ ఇంటెలిజెన్స్ తేల్చింది. పాకిస్తాన్ అధికారులు కావాలని ఇలాంటి ఫేక్ ప్రచారం చేస్తున్నారని ఇంటెలిజెన్స్ అధికారులు ఆరోపించారు. దావూద్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని, రోజువారీ పనులు చక్కబెట్టుకుంటున్నాడని తెలిపారు. దావూద్ అనుచరుడు చోటా షకీల్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. దావూద్కు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని, అతను సురక్షితంగా ఉన్నాడన్నాడు. ఈ వార్తలు చూసి తాను షాక్కు గురయ్యానన్నాడు. నిన్న పలుమార్లు తనను కలిశానని చోటా షకీల్ చెప్పాడు. దావూద్పై నిన్నంతా రకరకాల ప్రచారం సాగింది. దావూద్పై విషప్రయోగం జరిగిందని, కరాచీ ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతున్నాడని వార్తలొచ్చాయి. ఖరీదైన ఆసుపత్రిలో ఓ ఫ్లోర్ మొత్తం దావూద్కు కేటాయించారని, ఆసుపత్రి అధికారులు కుటుంబ సభ్యులను మినహా ఎవరినీ అనుమతించడం లేదని ఆ ప్రచారం సాగింది. గుర్తు తెలియని వ్యక్తులు చేసిన విషప్రయోగంతో దావూద్ మరణించాడని పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధాని ట్వీట్ చేశారు. తర్వాత ఆ ట్వీట్ను తొలగించారు. అయితే ఆ ఎక్స్ అకౌంట్ నకిలీదని తర్వాత తేలింది. 1993 ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి అయిన దావూద్ ఇబ్రహీం భారత మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. ముంబై మారణహోమం తర్వాత దేశం దాటిపోయిన దావూద్ను పట్టుకునేందుకు భారత్ అనేక రకాలుగా ప్రయత్నిస్తోంది. భారత్ను వీడిన దగ్గర నుంచి దావూద్ కరాచీలో జీవిస్తున్నాడు. అయితే పాకిస్తాన్ మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతోంది. దావూద్ తమ దగ్గర లేడని చెబుతోంది. దావూద్ 20 ఏళ్లుగా కరాచీలోనే వివిధ ప్రాంతాల్లో జీవిస్తున్నాడని, అక్కడ రెండో పెళ్లి కూడా చేసుకున్నాడని ఈ ఏడాది జనవరిలో నమోదు చేసిన ఛార్జ్షీట్లో ఎన్ఐఏ తెలిపింది. భారత్లోని దావూద్ బంధువుల ద్వారా సేకరించిన సమాచారంతో ఎన్ఐఏ ఈ ఛార్జ్షీట్ నమోదు చేసింది.